తమిళనాడులో హై టెన్షన్ కొనసాగుతోంది. అమ్మకి ఏమైంది? అమ్మ క్షేమమేనా? ప్రస్తుతం అమ్మ పరిస్థితి ఏంటి అంటూ అభిమానులు, కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. ఇక చెన్నై అపోలో ఆసుపత్రి దగ్గర హై అలర్ట్ కనిపిస్తోంది. జయలలితను చూసేందుకు భారీగా అభిమానులు ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు. ఆమెను చూడాలంటూ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అభిమానుల ఆందోళనలు మిన్నంటడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు ప్రస్తుతం జయ ఆరోగ్యం పరిస్థితిపై కేంద్రం ఆరా తీస్తోంది. రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్కు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రస్తుతం జయ ఆరోగ్య పరిస్థితిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ప్రధాని మోడీకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఎయిమ్స్ నుంచి వచ్చిన 4 వైద్యుల బృందం జయకు ప్రత్యేక చికిత్స అందిస్తోంది. 68 ఏళ్ల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగానే ఉంది. నిన్న సాయంత్రం ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇప్పటివరకు అపోలో వైద్యులు మరో హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. జైకు గుండెపోటు వచ్చిందని తెలిసిన వెంటనే ముంబైలో ఉన్న గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. జైకు చికిత్స అందిస్తోన్న అపోలో ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి రాజ్భవన్కు వెళ్లారు. అక్కడ రాష్ట్ర మంత్రులు, డీజీపీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందు మంత్రి పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆసుపత్రికి చేరుకున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఆసుపత్రి వర్గాలు రాత్రి 9:15కు ప్రకటన విడుదల చేయడంతో కార్యకర్తలు, అభిమానులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారులన్నీ మూసేశారు. ఆసుపత్రి పరిసరాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. తమిళనాడు పోలీసులందరికీ సెలవులు రద్దు చేశారు. అయితే అమ్మను చూసేందుకు అభిమానులు భారీగా ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. మొత్తం 17 బెటాలియన్ దళాలు ఆసుపత్రి దగ్గర మోహరించాయి. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు వివిధ విభాగాల వైద్య నిపుణుల బృందం జైకు ప్రత్యేక చికిత్స అందిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స చేస్తూ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని ఆసుపత్రి జాయింట్ ఎండీ సంగీతారెడ్డి నిన్న అర్ధరాత్రి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తమ వైద్యులు వారి శక్తి వంచన మేరకు కృషి చేస్తున్నారని, ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. మరోవైపు జయలలిత వేగంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాల్సిందిగా అపోలో ఆసుపత్రి ప్రజలకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేయడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళనలు మరింత పెరిగాయి. నిన్న రాత్రి గుండెపోటుకు గురైన జయలలితకు ఈ ఉదయం ప్రత్యేక వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. ఆమె గుండె కవాటాల్లో ఉన్న సమస్యను తొలగించినట్లు తెలుస్తోంది. ఎక్మో యంత్రం సాయంతో ఆమెకు చికిత్స అందిస్తున్నామని, మరో 24 గంటల పాటు ఆమెను అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉందని వైద్యులు చెప్పినట్టు సమాచారం. లండన్ వైద్యుడు రిచర్డ్ బేలేతో అపోలో వైద్యులు ఎప్పటికప్పుడు జయ చికిత్సపై సంప్రదింపులు చేస్తున్నారు. మొత్తం 8 మంది కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టులు ఆమెను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. தள்ளாதீங்க, யாரும் தள்ளாதீங்க, ப்ளீஸ் தள்ளாதீங்க, தள்ளாதீங்க, தள்ளாதீங்க.
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం సీసీయూలో జైకు చికిత్స కొనసాగుతోంది. ఎక్మో పరికరంతో జైకు శ్వాస అందిస్తున్నారు. అపోలో వైద్యులకు తోడు ఎయిమ్స్ వైద్యులు జైకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. జై ఆరోగ్య పరిస్థితిని నలుగురు ఎయిమ్స్ వైద్యులు సమీక్షిస్తున్నారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ నారాయణ్, డాక్టర్ తల్వార్, డాక్టర్ ప్రహాన్, డాక్టర్ త్రిఖా నేతృత్వంలో వైద్యం కొనసాగుతోంది. జైకు జరుగుతోన్న చికిత్సకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అపోలో ఆసుపత్రి నుంచి మా కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. దినకర్. రైట్ రిషి, అంతకుముందు నేను ఇక్కడ ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాదాపు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అధికార ప్రతినిధి బండూటి రామచంద్రన్ ఉన్నాడో ఆయన లోపలికి పోయి వచ్చి జయలలిత వార్డు వరకు వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన లోపల నుంచి బయటికి రావడంతో ఒకసారిగా ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి కూడా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అలాగే మీడియాకు సంబంధించిన సోదరులు కూడా అమ్మ ఆరోగ్యానికి ఎలా ఉందన్న దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ఆయన బండూటి రామచంద్రన్ ఎవరైతే ఉన్నారో అఫీషియల్ స్పోక్స్ పర్సన్. గతంలో జయలలిత ఈ సెప్టెంబర్ 22 నుంచి జాయిన్ అయినప్పుడు ఆయనకు మాత్రమే అధికారికంగా ఏం జరుగుతుందన్నది ఒక సమాచారం ఉండేది. సీనియర్ లీడర్ మాజీ మంత్రి అయినటువంటి బండూటి రామచంద్రన్ కూడా లోపల నుంచి పోయి రావడంతో ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అధికంగా తొక్కిసలాట జరగడంతో ఆయన్ని లోపలికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే 72వ రోజు కూడా జయలలిత ఆరోగ్యానికి సంబంధించి ఇంకా అదే గందరగోళం, 73వ రోజు కూడా అదే గందరగోళం, అదే కన్ఫ్యూజన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. మనం వెళ్తున్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్లో అన్నది సెక్రటరియట్ నుంచి వచ్చినటువంటి చీఫ్ ఆఫీసర్ కూడా అక్కడికి వెళ్ళినటువంటి చీఫ్ సెక్రటరీకి సంబంధించిన వాహనం అది, ఆయన కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే ఇంకా అదే గందరగోళం కొనసాగుతుంది. దాదాపు 73 రోజులుగా ఉన్నటువంటి ఈ సస్పెన్స్ ఏదైతే ఉందో దానికి ఇంకా ఉత్కంఠ పెంచేలాగా కూడా ఈరోజు నడుస్తుందని కూడా చెప్పవచ్చు. ఉదయం నుంచి నిన్న సాయంత్రం నుంచే జయలలితకు సీసీయూలో ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డాక్టర్లు కూడా ఇంకా ఆ ట్రీట్మెంట్ ఏం ట్రీట్మెంట్ కొనసాగుతుందన్న దానిపైన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నిన్న రాత్రి ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన తప్ప మిగతాది దాదాపు ఇప్పటి వరకు కూడా ఇంకా ఎలాంటి అఫీషియల్గా ఎలాంటి ప్రకటన కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే డాక్టర్లు ఎలాంటి ప్రకటన చేస్తారన్న దానికి సంబంధించి కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని మాత్రం మనం భావించవచ్చు. దాదాపు జయలలితకి ఏదైతే నిన్న కార్డియో అరెస్ట్ అవడంతో కార్డియో అరెస్ట్ కావడం ద్వారా దాదాపు 3 హోల్స్ బ్లాక్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దాని మూలంగా దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పి కూడా మనకు లోపలగా నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే యాంజియోగ్రఫీ చేసిన తర్వాత ఇది అంటే హార్ట్ అటాక్ వచ్చిన వారికి యాంజియోగ్రామ్ చేసి తర్వాత దాంట్లో ఉన్నటువంటి మీ ఫైండింగ్స్ కనుక్కోవడం ఒక ప్రాసెస్లో భాగము. అయితే మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే జయలలితకి కృత్రిమంగా ఉన్నటువంటి గుండె ఏదైతే ఉందో శ్వాస పీల్చుకోవడానికి కానీ అలాగే దమన్లో ఆడడానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కృత్రిమంగా ఏర్పరిచారు. దాని ద్వారానే మొత్తం ట్రీట్మెంట్ అంతా కొనసాగుతుందని చెప్పి కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క సంఖ్య పెరుగుతుండడము అలాగే ఆందోళన కూడా అధికంగా అవుతుండడంతో ఇక్కడ వస్తున్నటువంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం అక్కడ చూడొచ్చు. దాదాపు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఇక్కడి నుంచి కదలకపోవడంతో దాదాపు ఈ హాస్పిటల్ దగ్గర టైట్ సిచ్యుయేషన్ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా మనం భావించవచ్చు. సో ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ని దాదాపు ఢిల్లీ నుంచి ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ల టీం ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ చేరుకున్నారు. సాయంకాలంలోగా రిచర్డ్ బ్యాలే కూడా ఇక్కడ చేరుకునేటట్టు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు సమాచారం కూడా ఉంది. అయితే వీళ్ళ తరపు నుంచి బయటకి అనధికారికంగా సమాచారం వస్తున్నాం కానీ అధికారికంగా కూడా లైవ్ బయటకు ఉన్న సమాచారం కూడా ఎవరు కూడా చెప్పకపోవడంతో ఉన్నటువంటి సందర్భంతో ఇక్కడ గందరగోళం నెలకొన్న పరిస్థితి కూడా ఉంది. అయితే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఎవరైతే స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం రావట్లేదు. ఆవిడ బాగానే ఉందని ఒక మాట తప్ప మిగతా ఏది కూడా వాళ్ళ నోట్ల నుంచి కూడా రాని పరిస్థితి. ఇందాక జరిగినటువంటి ఏదైతే ఉందో ఆయన బండూటి రామచంద్రన్ సీనియర్ మోస్ట్ లీడరు, ఆయన చెప్పిందంతా వాస్తవంగా ఉండేది. కానీ ఈసారి కూడా ఆయన ప్రకటన చేసేటప్పుడు కూడా కొద్దిగా ఒక గందరగోళమైన కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉండి చేసినటువంటి ప్రకటన కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు మరి కాసేపట్లో 5 గంటలకు అవుతుంది, దాదాపు 24 గంటలు గడుస్తున్నా కానీ 24 గంటలకు దగ్గర అవుతున్నా కానీ ఒక ప్రకటన మినహా మిగతా ఏది రాకపోవడం మూలంగా మొత్తం ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ పరిస్థితి ఉంది. అదే మెయిన్ రోడ్ దగ్గర అయితే దాదాపు వేలాది మంది కార్యకర్తలు కూడా వచ్చి రావడం జరిగింది. అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వాళ్ళు కంట్రోల్ చేసి కేవలం ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళను మాత్రమే పంపిస్తుండడంతో ఈ అపోలో ఆసుపత్రి ప్రాంతం వద్ద కూడా అంతా కొద్దిగా ఇది జరిగినటువంటి అపోలో ఆసుపత్రి వద్ద కూడా కొద్దిగా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా కొద్దిగా ఆంక్షలు విధిస్తుండడంతో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళతో పాటు మీడియా పైన కూడా ఆంక్షలు విధిస్తుండడంతో కొద్దిగా ఇక్కడ
పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితి సంక్లిష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మెయిన్ బ్లాక్ ఉందో అపోలో ఆసుపత్రికి సంబంధించి, అపోలో ఆసుపత్రి మెయిన్ బ్లాక్లో దాదాపు 2008 రూమ్ నంబర్స్లో సీసీఈ ఉన్నందున అందులోనే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. దాదాపు తమిళనాడుకు సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రులంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వారితో పాటు షీలా బాలకృష్ణ అలాగే చీఫ్ సెక్రటరీ కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఒక హార్ట్కి సంబంధించి ప్రైవేట్ ఇది ఎక్విప్మెంట్ లాంటిది వాడడం మూలంగా, కృత్రిమంగా ఉన్నది వాడడం మూలంగా ఆ బ్రీతింగ్ తీసుకునే ప్రాబ్లం సంబంధించి కూడా అది వాడుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యి ఆ తర్వాత 72 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకొని సాధ్యమవుతుంది. ఆ తర్వాత తిరిగి కోలుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుంది, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ ద్వారా అంటే ఇన్స్టెంట్ హార్ట్ ద్వారా ఎంతవరకు సాధ్యమవుతుంది అని మాత్రం కౌంట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. అయితే ఇదంతా డాక్టర్ల పర్యవేక్షణలో కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఒక ప్రకటన చేస్తేనే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మాత్రం భావించవచ్చు. దినకర్ 12 గంటలకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు అన్న ఒక వార్త వచ్చింది. మొత్తం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి ఏమన్నా కనిపిస్తోందా? ఈ 12-1 గంట మధ్యలో ఏమన్నా హెల్త్ బులెటిన్ రావచ్చా? హెల్త్ బులెటిన్ రిలీజ్ సంబంధించి కూడా క్లారిటీ లేదని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే రాత్రి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఏమి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. గతంలో చూస్తే 72 రోజుల్లో దాదాపు అంతా కలిసి ఒక 40 రోజులకు సంబంధించి హెల్త్ బులెటిన్ ప్రకటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతున్న సందర్భంలో ఇంకా హెల్త్ బులెటిన్ ఇస్తారా అన్న దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పవచ్చు. అయితే ఆ ప్రచారం అయితే కొనసాగుతుంది. 12 గంటలకు ఒకసారని, వాళ్ళ 1 గంటకు ఒకసారని, లేదా అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి స్పీచ్ పెడతారని చెప్పి కూడా అలాంటి ప్రచారం నడుస్తుంది. అయితే దానిపైన క్లారిటీ ఇవ్వడానికి కూడా అపోలో ఆసుపత్రి అపాయింట్ చేసినటువంటి అఫీషియల్స్ ప్రిన్సిపల్స్ కూడా ఏం మాట్లాడడం లేదు. డాక్టర్ల నుంచి ఏదైనా వార్త వస్తే వెంటనే మీకు అందజేస్తామని చెప్పి కూడా వాళ్ళు క్లారిటీగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న ఇచ్చినటువంటి దాంట్లో కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పినటువంటి డాక్టర్లు ఈ రోజు డాక్టర్లు యాడ్ అయ్యారు, అలాగే ఎయిమ్స్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లు యాడ్ అయ్యారని దానికి సంబంధించి మాత్రం ఇంకా స్పష్టంగా చెప్పట్లేదు. ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సోర్స్ కానీ ఆ తర్వాత ఇదే డాక్టర్ల బృందం వెళ్తున్నటువంటి దాని పరిస్థితి మూలంగానే మనకు పలానా డాక్టర్లు యాడ్ అయ్యారనేటువంటి సమాచారం వస్తుంది. సో ప్రెస్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది 3 గంటలు అవుతుందా, 4 గంటలు అవుతుందా? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి 2 గంటలు దాటినా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది గతంలో. సో అదే రిపీట్ అవుతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఎందుకంత సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతోందో, ఎటువంటి వైద్యం జరుగుతోందో పరిస్థితి కూడా ఎందుకు చెప్పట్లేదు? దానికి 73 రోజుల అయితే నేను సాయంత్రం గుండెపోటుతో మళ్ళీ సీసీయూకి తరలించిన తర్వాత ఎప్పటిదాకా చూస్తున్న పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. మీరు రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తే అక్కడ మీడియా కూడా సమాచారం అందించట్లేదు. మీరు రిపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా పక్కకి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంత సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు? అంటే అపోలో ఆసుపత్రి యాజమాన్యాన్ని ఇది కోరినా, డాక్టర్లు ఈ విషయం గురించి అడిగినా కానీ చికిత్స చేస్తున్నటువంటి ఒక పేషెంట్ కి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో ఎలా చెప్పాలి, అలాగే ఎలాంటి చికిత్స ఇస్తున్నామని చెప్పి గందరగోళ పరచడం ఎందుకు? ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల్లో కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మ అభిమానులు కూడా గందరగోళము, ఆ తర్వాత హైటెన్షన్ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇలా విభిన్నమైన ప్రకటన చేసిన తర్వాత కూడా ఎందుకు విభిన్నమైన ప్రకటన చేసి ఆవిడ ఆరోగ్యం పైన ఎందుకు గందరగోళం సృష్టించాలనే ఒక ఆలోచన కూడా డాక్టర్లో ఉందని చెప్పొచ్చు. అయితే దీనికి అన్నిటికన్నా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నామన్న దానికి సంబంధించి చెప్పడంలో మాత్రం మొదటి నుంచి అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యం నిర్లక్ష్యంగానే ఉందని చెప్పొచ్చు. దాదాపు ఇప్పుడు 73 సెప్టెంబర్ 22 నుంచి ఈ రోజు వరకు అయితే 73 రోజుల్లో తెలిస్తే మనం ఉన్నాం. గతంలో కూడా దాదాపు అప్పుడు కూడా కేవలం 25 నుంచి 30 రోజుల వరకు మాత్రమే స్పష్టంగా హెల్త్ బులెటిన్లు వచ్చినటువంటి సందర్భం ఉంది. దాదాపు 20 నుంచి 30 రోజుల వరకు రానటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇది కూడా అలానే కొనసాగే అవకాశం ఉంది. అయితే క్రిటికల్ గా ఉన్న నేపథ్యంలో అధికారుల నుంచి కూడా అన్నదేంటి కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఏదైనా ప్రకటన చేస్తారా లేదన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని అయితే చెప్పవచ్చు. అయితే ఓవరాల్ గా ఈ హెల్త్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ హెల్త్ రిపోర్ట్ కి సంబంధించి కూడా ఇటు అపోలో ఆసుపత్రికి సంబంధించిన మేనేజ్మెంట్ కి, ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డాక్టర్లకి, అలాగే ఇక్కడ నుంచి మినిట్ రాజ్భవన్ కి వెళ్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో అది అక్కడి నుంచి వస్తే తప్ప, ఈ 3 ప్రాంతాల నుంచి వస్తే తప్ప ప్రెస్ రిలీజ్ కానీ అలాగే జైకి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా వివరాలు బయటకు వచ్చే అవకాశం లేదని మాత్రం మనం భావించవచ్చు. రిషి, రైట్ దినకర్, మళ్ళీ కాసేపట్లో అప్డేట్స్ కోసం కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. జయలలిత ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని ఆమె నివాసం పోయస్ గార్డెన్స్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జయ అభిమానులు భారీగా తరలిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోయస్ గార్డెన్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోయస్ గార్డెన్స్ చుట్టుపక్కలకు ఎవరిని రానివ్వడం లేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మరింత క్షీణించడం, ముఖ్యంగా దాదాపుగా సెప్టెంబర్ 22న జ్వరం అదేవిధంగా ఇన్ఫెక్షన్తో జాయిన్ అయినటువంటి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిన జయలలిత ఆరోగ్యం క్షీణించిన ఆ తర్వాత కోలుకుంటూ సాధారణ స్థాయికి వచ్చిన అనంతరం ఒక్కసారిగా నిన్న జయలలితకు గుండెపోటు రావడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని అపోలో హాస్పిటల్ వర్గాలు ప్రకటించడంతో ఒక్కసారిగా తమిళనాడులో ముఖ్యంగా చెన్నై నగరంలో ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జయలలిత ఉండేటువంటి నివాసం ఉండేటువంటి పోయిస్ గార్డెన్ అనేటువంటి ప్రాంతంలోనూ ఇక్కడే జయలలితకు సంబంధించినటువంటి అధికారిక నివాస గృహం ఇక్కడే ఉందని చెప్పుకోవచ్చు. అయితే నిత్యం రద్దీగా ఉండేటువంటి సందర్శకులు అదేవిధంగా జయలలిత అభిమానులతో నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ పోయిస్ గార్డెన్ ప్రాంతం ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురవుతాయనేటువంటి ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలుగా ఇక్కడ పోలీసులు భారీ ఎత్తున ఏదైతే ఈ పోయిస్ గార్డెన్ ఉందో పోయిస్ గార్డెన్ సంబంధించినటువంటి చుట్టుపక్కలంతా కూడా పోలీసు వలయంతో ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు పోలీసు బలగాలు అదేవిధంగా కేంద్ర పారామిలిటరీ బలగాలతో కూడా ఇక్కడ జయలలిత నివాసం వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఇక్కడికి జయలలిత అభిమానులు అదేవిధంగా సందర్శకులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి రావడం అదేవిధంగా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయనేటువంటి ఉద్దేశంతో పోలీసులు వందలాది మంది పోలీసులు ఈ ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు భారీ ఎత్తున ఇదంతా ఈ ప్రాంతం అంతా మోహరించారని చెప్పుకోవాలి. అయితే గత నెల సెప్టెంబర్ 22వ తారీఖున ఇక్కడి నుంచి ఈ అధికారిక నివాసం నుంచి జయలలిత నేరుగా ఆమె ప్రత్యేక వాహనంలో అపోలో హాస్పిటల్ గ్రీమ్స్ రోడ్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. జ్వరం అదేవిధంగా ఇన్ఫెక్షన్ సమస్యతో వెళ్ళినటువంటి జయలలిత ఆ తర్వాత డిహైడ్రేషన్ సమస్యతో వెళ్ళినటువంటి జయలలిత ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె వెంటిలేటర్ స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి వైద్య బృందం అదేవిధంగా ఇతర దేశాల్లో లండన్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన వైద్య బృందం రిచర్డ్ నేతృత్వంలో అదేవిధంగా ఢిల్లీకి సంబంధించినటువంటి ఎయిమ్స్ వైద్యులు ఆమెకు ఇప్పటి వరకు కూడా దాదాపుగా 75 రోజుల పాటు ఆమెకు ట్రీట్మెంట్ అందించారు. అయితే క్షీణించినటువంటి దశ నుంచి క్రిటికల్ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్కు వచ్చిందన్నటువంటి భావనతో ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్న అన్నా డిఎంకే కార్యకర్తలు అదేవిధంగా జయలలిత అభిమానులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే శనివారం రోజు జయలలిత చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు, ఆమె త్వరలోనే డిశ్చార్జ్ అవబోతున్నారు అనేటువంటి ప్రకటన కూడా ఆ పార్టీ నేతల నుంచి వచ్చిన వెంటనే మరుసటి రోజే నిన్న సాయంత్రం జయలలితకు ఆరోగ్యం మరింత క్షీణించింది. ముఖ్యంగా గుండెపోటు రావడంతో ఆమెను సాధారణ వార్డు నుంచి జనరల్ వార్డు నుంచి నేరుగా సిసియు క్రిటికల్ కేర్ యూనిట్కి తరలించామని చెప్పి అపోలో హాస్పిటల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా చెన్నై అంతా కూడా హైటెన్షన్కి గురైందని చెప్పుకోవచ్చు. చెన్నైలో ఒక రకమైనటువంటి అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన రద్దీగా ఉండేటువంటి మార్గాల్లో అదేవిధంగా ప్రధాన కూడల్లో ఏదైతే ప్రస్తుతం జయలలిత చికిత్స పొందుతున్నటువంటి హాస్పిటల్గా ఉన్నటువంటి గ్రీమ్స్ రోడ్లో ఉన్న అపోలో హాస్పిటల్తో పాటు జయలలిత నివాసం ఉండేటువంటి అధికారిక నివాసం ఉండేటువంటి ఈ పోయిస్ గార్డెన్ ప్రాంతం అంతా కూడా పోలీసు వలయంతో ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ జయలలిత నివాసం వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరామెన్ బాలుతో విజయ్.